హాయ్ ఫ్రెండ్స్, మనం 11th డిసెంబర్ 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి. అప్కమింగ్ మీకు ఏదైతే గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చిందో ఏపీపీఎస్ నోటిఫికేషన్, అది మీకు చాలా యూజ్ అవుతాయండి మన కరెంట్ అఫైర్స్. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నేను కూడా రెగ్యులర్గా అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ గమనించినట్టయితే, ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటే, ఇంకెవరు ప్రారంభిస్తారండి? మనకి స్కీమ్లోనే ఉంది, ఆ పేరులోనే ఉంది, ఇండియన్ ఫారెస్ట్, రైట్? సో పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అండి. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆల్ ఓవర్ ఇండియాలో అటవీ నిర్వహణ, దాంతోపాటు వ్యవసాయ అటవీ సంరక్షణను ప్రోత్సహించడం కోసం ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఫారెస్ట్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్, ట్రీ అవుట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ మరియు చైన్ ఆఫ్ కస్టడీ సర్టిఫికేషన్ అనే 3 ముఖ్య భాగాల్లో ఈ పథకం అనేది పనిచేస్తుంది. స్వచ్ఛంద థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ సిస్టమ్గా రూపొందించబడిన ఈ పథకం బాధ్యతాయుతమైన అటవీ నిర్వహణ, వ్యవసాయ అటవీ పద్ధతులను కట్టుబడి ఉండి సంస్థలకు మార్కెట్ ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఇందులో రాష్ట్ర అటవీ శాఖలు మాత్రమే కాకుండా వ్యక్తిగత రైతులు, రైతు ఉత్పత్తి సంస్థలు, విలువ గొలుసు పరిధిలో వివిధ చెక్క ఆధారిత పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ స్కీమ్ను ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ కౌన్సిల్గా పర్యవేక్షిస్తుంది. ఇది మల్టీ స్టేక్ హోల్డర్ అడ్వైజరీ బాడీగా పనిచేస్తుంది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేషన్ బాడీలు స్వతంత్ర ఆడిట్లు నిర్వహించి పథకం కింద నిర్దేశించిన ప్రమాణాలకు వివిధ సంస్థలు కట్టుబడి ఉన్నాయో లేదో అంచనా వేసే ధృవీకరణ సంస్థలకు గుర్తింపు ఇస్తుందన్నమాట. ఏంటి అసలు ఈ ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ అంటే? సింపుల్ అండి. అటవీ పరివాహక ప్రాంతాల్లో, మనుషులు జీవించే ప్రాంతాల్లో మనం చెట్లు పెంచడం ద్వారా సో వాటిని మార్కెటింగ్ చేసుకోవచ్చు అనమాట ఈ స్కీమ్ ద్వారా. ఇలా చేయడం ద్వారా ఏంటంటే అక్కడ ఉండే రైతులు లాభపడతారు. అట్ ది సేమ్ టైం ఫారెస్ట్ కూడా బాగా డెవలప్ అవుతుంది అనేది ఈ స్కీమ్, ఓకేనా? అండ్ వాటిని అమ్ముకోవాలంటే ఎలా పడితే అలా అమ్ముకోవడానికి కుదరదు, వాటికి సర్టిఫికేషన్ కూడా చేస్తారు, దాన్ని వుడ్ సర్టిఫికేషన్ అంటారు. అలా చేసిన వాటిని మాత్రమే మార్కెటింగ్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది. సో ఫారెస్ట్తో పాటు ఫారెస్ట్ సంరక్షించడము అండ్ అక్కడ వ్యవసాయ పద్ధతుల ద్వారా ఈ చెట్లు నాటడము, మళ్ళీ వాటిని మార్కెటింగ్ చేసుకునేలా ప్రోత్సహిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్, మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి ఎవరు అంటే మోహన్ యాదవ్ అండి. మధ్యప్రదేశ్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిని ఎలక్ట్ చేసుకున్నారు. ఆయనే డాక్టర్ మోహన్ యాదవ్. ఈ నెల ప్రారంభంలో మధ్యప్రదేశ్లో బీజేపీ 166 సీట్లు గెలుచుకొని అఖండ విజయం సాధించిందని చెప్పొచ్చు. మోహన్ యాదవ్ ఉజ్జయిని జిల్లాలోని ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం నుండి మధ్యప్రదేశ్లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారండి. ఎమ్మెల్యే జగదీష్ దేవదా మరియు రేవా నుండి పదవి విరమణ చేసిన ప్రజా సంబంధాల మంత్రి ఎమ్మెల్యే రాజేంద్ర శుక్లా సో ఉప ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా కేంద్ర మాజీ వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు ఎన్నికయ్యారు. సో యాక్చువల్గా ఇతనికే సీఎం పదవి ఇస్తారేమో అని అనుకున్నారు, మొన్నటి వరకు అలా న్యూస్ వచ్చింది. బట్ ఆయనకు వచ్చేసి స్పీకర్ పదవిని అయితే అప్పచెప్పారు. ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారనమాట. తర్వాత థర్డ్ వన్, బన్నీ గ్రాస్లాండ్లో చిరుత పెంపకం మరియు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందండి. బన్నీ గ్రాస్లాండ్ ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్ అండి. బన్నీ గ్రాస్లాండ్ అనేది, అంటే బన్నీ అనేది ఆ గ్రాస్లాండ్ పేరు. గ్రాస్ అంటే గడ్డి భూములు. ఇక్కడ చిరుత పెంపకము అదేవిధంగా సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గుజరాత్ ప్రభుత్వం ఇటీవలే అనౌన్స్ చేసింది. బన్నీ గ్రాస్లాండ్ కచ్చ జిల్లాలో ఉత్తర సరిహద్దుల్లో ఉందండి. ఇది 2500 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంతో మన భారత ఉపఖండంలో అతిపెద్ద గడ్డి భూముల్లో ఒకటి. యాక్చువల్గా మన భారతదేశాన్ని ఒక ఉపఖండం అంటారు, ఆసియా ఖండం కదా, ఆసియాకు ఉపఖండంగా చెప్పుకుంటారు, ఎందుకంటే అంత పెద్ద భూమి ఉంది. సో అయితే కచ్చడారి వన్యప్రాణుల అభయారణ్యం 380 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణము, ఇటీవల నోటిఫై చేయబడిన 227 చదరపు కిలోమీటర్ల చరీదండ్ కన్జర్వేషన్ రిజర్వ్ అన్నీ కూడా ఈ గ్రాస్లాండ్లోనే ఉన్నాయన్నమాట, ఓకేనా? కాబట్టి ఈ ప్రాంతాన్ని పులుల సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆమోదం తెలిపింది. తర్వాత ఫోర్త్ వన్, కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరం నుంచి తయారయ్యే అన్ని ట్రక్కులకు ఏసీ క్యాబిన్ తప్పనిసరి చేసింది? 2025 అండి, ఓకే? చూడండి, యాక్చువల్గా దీని గురించి ఇంతకుముందే నితిన్ గడ్కరీ గారు అనౌన్స్ చేశారు, ప్రతి లారీ క్యాబిన్లో ఏసీ అయితే ఖచ్చితంగా ఉండాలని. అయితే దానికి ఒక డేట్ ఇచ్చారనమాట, 2025 అక్టోబర్ 1 నుంచి కూడా
అప్పుడు తయారయ్యే అన్ని లారీలకు కూడా క్యాబిన్లో ఏసీ అయితే ఉండాలండి. ఓకే, ఎందుకు ఉండాలో నేను లాస్ట్లో చెప్తాను. అయితే కొన్ని విభాగాలుగా ట్రక్కులను డివైడ్ చేశారు. ఒకటి N2 N3. సో N2 N3 ఈ విభాగాల్లోకి వచ్చే ట్రక్కులకి ఏసీ క్యాబిన్ తప్పనిసరి. సో IS 14618/2022 ప్రకారం క్యాబిన్లో ఏసీ వ్యవస్థ ఉండాలని స్పష్టం చేసింది. ట్రక్కులకి ఏసీ క్యాబిన్లు తప్పనిసరి చేస్తూ జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ఆమోదం లభించిందని గత జూలైలో కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గారు ఆల్రెడీ చెప్పారు. అయితే ట్రక్కు డ్రైవర్లకు మెరుగైన పని వాతావరణం కల్పించడమే దీని ఉద్దేశం. ఎందుకంటే ఒక్కోసారి హై టెంపరేచర్లో వెళ్తూ ఉంటారు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలాగా వాతావరణం ఉంటుంది. సో అక్కడ ఆ వేడికి తట్టుకోలేక చెమ్మగిల్లి నెక్స్ట్ బాడీ సహకరించగా యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయని గమనించి డెసిషన్ తీసుకున్నారనమాట. ఓకేనా. అయితే సో యాక్చువల్గా ఏంటంటే సరుకు రవాణాకు ఉపయోగించే ట్రక్కుల స్థూల బరువు 3.5 టన్నుల నుంచి 12 టన్నుల వరకు ఉంటే వాటిని N2 విభాగం కిందకు వస్తాయి. 12 టన్నులు దాటితే N3గా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఓకే, మొత్తానికి 3.5 టన్నుల నుంచి 12 టన్నులు దాటినంత వరకు N2 N3 ఈ క్యాబిన్స్కి, ఈ లారీలకి ఖచ్చితంగా ఏసీలు అవసరం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత 5, వికసిత్ భారత్ @2047 వాయిస్ ఆఫ్ యూత్ను ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోదీ అండి. వికసిత్ భారత్ @2047 వాయిస్ ఆఫ్ యూత్ను ప్రధాని మోదీ గారు వర్చువల్గా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన యువతంతా కూడా దేశానికి నాయకత్వం వహించేందుకు రెడీ అవ్వాలి, దేశ అభివృద్ధికి అవసరమైన అంశాలకు యువత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన చెప్పుకొచ్చారు. వికసిత్ భారత్ @2047 అనే వేదిక ద్వారా యువత దేశ అభివృద్ధికి అవసరమైన ఆలోచనలు పంచుకోవాలని చెప్పుకొచ్చారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 2047 నాటికి 100 ఏళ్ళు కంప్లీట్ అవుతాయి. ఈ టైంలో 2047 నాటికి భారత్ను ఆర్థిక అభివృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ సమతుల్యత, సుపరిపాలన వంటి పలు అంశాల్లో అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది యూత్కి చెప్తుంది, మనకే. మనము గట్టిగా పనిచేయాలి, దేశం అభివృద్ధి కోసం మంచి మంచి ఆలోచన చేయాలని చెప్పారు ఆయన. యువతను భాగస్వామ్యులను చేయాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ @2047 వాయిస్ ఆఫ్ యూత్ను లాంచ్ చేశారట. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ద్వారా కొన్ని వర్క్షాపులు అయితే నిర్వహిస్తారు. తర్వాత 6th one, ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఆర్టికల్ 370 ఏ ప్రాంతానికి సంబంధించింది? అందరికీ తెలిసింది. ఓకే, మొత్తానికి దీని మీద సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చేసింది. ఆన్సర్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ అండి. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలో ఉంది ఆర్టికల్ 370. అంటే ఆ యొక్క జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తుంది, స్పెషల్ స్టేటస్ని ఇస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే ఆ జమ్మూ కాశ్మీర్కి. అదే ఆర్టికల్ 370. దీన్ని తెలుసు, కేంద్ర ప్రభుత్వం దీన్ని రద్దు చేసిందని. అయితే చాలామంది ఏంటంటే సుప్రీంకోర్టు పిటిషన్లు వేయడంతో మొత్తానికి వాయిదాలు పడుతూ వచ్చి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిందనమాట, ఏం తప్పులేదని. జమ్మూ కాశ్మీర్పై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయలేరు. భారత్లో విలీనం తర్వాత జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదు. అప్పట్లో యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఆర్టికల్ 370ని ఇంట్రడ్యూస్ చేశారు దానికి. అది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే కానీ శాశ్వతం కాదు. దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. హక్కుల విషయంలో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకత ఏమీ లేదు. మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అది కూడా సమానమే. ఆర్టికల్ 1, ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమే అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ గారు క్లారిటీ ఇచ్చేశారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ నుంచి లద్దాఖ్కు విభజించి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడానికి కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. లడఖ్ను డివైడ్ చేసి దానికి కూడా యూటీ స్టేటస్ ఇచ్చారు కదా, అది కూడా రైట్ అని చెప్పింది. అయితే ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో రాష్ట్ర హోదాను ఎంత వీలైతే అంత స్పీడ్గా పునరుద్ధరించాలని చెప్పుకొచ్చింది. 2027 సెప్టెంబర్ 30వ తేదీలోగా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పింది. ఈ సందర్భంగా జస్టిస్ కౌల్ తన తీర్పును వెలువరిస్తూ జమ్మూ కాశ్మీర్లో చోటు చేసుకున్న మానవ హక్కుల ఉల్లంఘనపై దర్యాప్తు జరగాలని కూడా అన్నారు ఆయన. ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు. 1980 నుంచి జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, హింసాత్మక ఘటనలపై ఈ కమిషన్ దర్యాప్తు చేపట్టాలని చెప్పారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్ను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ చేసింది. జమ్మూ కాశ్మీర్ ఒకటి, నెక్స్ట్ లడఖ్ ఒకటి. కొన్ని అక్కడ జమ్మూ కాశ్మీర్కి చెందిన కొన్ని పార్టీలు దాఖలు వేసాయి సుప్రీంకోర్టులో. మొత్తానికి ఈ ఏడాది ఆగస్టు 2న స్టార్ట్ అయ్యి
ఆ, ఈ డిసెంబర్ 11వ తేదీతో కంప్లీట్ అయిందనమాట. మొత్తానికి ఆర్టికల్ 370 రద్దు రైటే అని చెప్పుకొచ్చింది. నెక్స్ట్ 7th వన్, ఏ మంత్రిత్వ శాఖ మేరాగావ్ మేరీ దరహోర్ పేరుతో ప్రాజెక్ట్ను ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అండి. సాంస్కృతిక పర్యాటక ఈశాన్య ప్రాంత అభివృద్ధికి బాధ్యత వహిస్తున్న కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి రాజ్యసభలో ఒక ప్రాజెక్టు గురించి అనౌన్స్ చేశారు. మేరాగావ్ మేరీ దర్హర్ పేరుతో ఒక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా గ్రామాల్లో పొందుపరిచిన సాంస్కృతిక గొప్పతనాన్ని బయటికి తీయడం కోసం ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశారనమాట. అంటే మనకు ప్రతి ఊర్లో ఏదో ఒక సాంస్కృతిక గొప్పతనం ఉంటుంది, లేదా ఒక మండలానికో ఒక జిల్లాకో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక గ్రామాల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేసి వాటిని సేవ్ చేయడమే ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు. సో ఎంజీఎండి అనేది నేషనల్ మిషన్ ఆన్ కల్చరల్ మ్యాపింగ్లో ఒక భాగం. జి కిషన్ రెడ్డి మన ఇండియా సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, ప్రోత్సహించడంలో ఈ కార్యక్రమము చాలా ఉపయోగపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. తర్వాత 8, క్రింద వారిలో ఎవరు నయే భారత్ కా సంవేద అనే పుస్తకాన్ని విడుదల చేశారు? ఆన్సర్ వచ్చేసి రామ్నాథ్ కోవింద్. భారతదేశానికి మాజీ రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ గారు న్యూఢిల్లీలో నయే భారత్ కా సంవదే, ఓకేనా, నయే భారత్ కా సంవేద అనే పుస్తకాన్ని రిలీజ్ చేశారు ఆయన. ఈ పుస్తకంలో భారత రాజ్యాంగంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రసంగాలన్నింటినీ సంకలనం అంటే కలిపి ఒక బుక్ కింద తయారు చేశారనమాట. ఓకే, తర్వాత 9, వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ యొక్క 27వ ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది అంటే మన భారతదేశం అండి. ఓకే, సో న్యూఢిల్లీలో డిసెంబర్ 11 నుండి 14 ఇలా 4 రోజుల పాటు జరిగే 27వ వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు మన ఇండియా ఆతిథ్యం ఇచ్చింది. భారత ప్రభుత్వం యొక్క నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ మరియు ఫెసిలిటేషన్ ఏజెన్సీ అండ్ వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్, యశోభూమి అంటాం దాన్ని, న్యూఢిల్లీలో ఈ మీటింగ్ నిర్వహించాయన్నమాట. పరిశ్రమల ప్రోత్సాహం అంతర్గత వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తున్న అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్. వర్చువల్ రియాలిటీ అండ్ అగ్మెంటెడ్ రియాలిటీ, ఇంటరాక్టివ్ టచ్ స్క్రీన్స్, ప్రొజెక్షన్ మ్యాపింగ్తో సహా అనేక రకాల టెక్నాలజీ ద్వారా సర్వీసెస్, టెక్నాలజీ అండ్ ప్రొడక్టివిటీలో మన ఇండియా అత్యుత్తమ ఆఫర్లను ప్రదర్శిస్తూ ఎక్స్పీరియన్స్ ఇండియా సెంటర్ని కూడా ప్రారంభించబోతున్నారనమాట. ఓకేనా, అది ఏమీ లేదండి, పెట్టుబడులు రాపడడానికి ఇది ఒక పెద్ద కాన్ఫరెన్స్ అని చెప్పొచ్చు మన ఇండియాలో. తర్వాత 10, గౌహతి మాస్టర్స్ 2023 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల డబుల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? సో ఆన్సర్ వచ్చేసి అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో. డిసెంబర్ 10న గౌహతి మాస్టర్స్ 2023 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇండియాకి చెందిన అశ్విని పొన్నప్ప అండ్ తనీషా క్రాస్టో మహిళల డబుల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. అశ్విని మరియు తనీషాలు మహిళల డబుల్స్లో తైపీకి చెందిన సుంగ్ గుయోయున్ అండ్ యుచియోన్ హుయోలను ఓడించి 2వ టైటిల్ను గెలుచుకున్నారు. గౌహతి మాస్టర్స్ 2023 అనేది డిసెంబర్ 5 నుండి 10 వరకు కూడా గౌహతిలో కండక్ట్ చేశారు. సరుజై స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నబీన్ చంద్ర బోర్డలోయ ఇండోర్ స్టేడియంలో వీటిని కండక్ట్ చేశారండి. తర్వాత 11, నవంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి నహిదా అఖ్టర్. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచ కప్లో అదరగొట్టిన ఆస్ట్రేలియన్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ నవంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్లో మెన్స్లో అవార్డు గెలుచుకున్నాడు ఆయన. భారత పేసర్ మహమ్మద్ షమి, ఆశిష్ ఆల్రౌండర్ క్లెన్ మ్యాక్స్వెల్ కూడా ఈ అవార్డులో పోటీ పడ్డారు. బట్ చివరికి పురుషుల్లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నవంబర్ నెలకు గాను ట్రావిస్ హెడ్ గెలుచుకున్నాడు. ఇంకా 2023 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా ఛాంపియన్గా నిలవడంతో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఇదంతా ఒక భాగం అయితే, మహిళా క్రికెట్లో బంగ్లాదేశ్ యువ స్పిన్ సంచలనం నహిదా అఖ్తర్ నవంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నారు. ఇది ఉమెన్ కేటగిరీలో. ఈ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్గా ఆమె రికార్డ్ క్రియేట్ చేశారు. యాక్చువల్గా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్స్ని రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మెన్కి అండ్ విమెన్కి ఇస్తారనమాట మంత్లీ. తర్వాత 12, అంతర్జాతీయ పర్వత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 11 అండి. అంతర్జాతీయ పర్వత దినోత్సవం ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 11 సెలబ్రేట్ చేస్తారు. ఇది ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నిర్వహించే ఒక వార్షిక పండుగ. ఈరోజు ప్రజలు జీవితాల్లో పర్వతాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడమే మెయిన్ ఉద్దేశం. అంటే
సో మౌంటైన్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో మనకు తెలియజేస్తారు. ఈ ఏడాది 20వ అంతర్జాతీయ పర్వత దినోత్సవం జరుపుకుంటున్నాం. 2023కి థీమ్ కూడా ఉంది, అదే పర్వత పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడం, రీస్టోరింగ్ మౌంటైన్ ఎకోసిస్టమ్స్. పర్వత పర్యావరణ వ్యవస్థల ఔచిత్యాన్ని గురించి ప్రజలకు అవగాహన పెంచడం దీని ప్రధాన లక్ష్యం. జీవ వైవిధ్యంపై ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ 2030 నాటికి భూమి యొక్క 30% భూమి మరియు నీటిలో 2022 జీవ వైవిధ్య ఒప్పందం ప్రకారం రక్షించబడుతుందని హామీ ఇస్తుందన్నమాట. ఓకేనా. సో ఇదిగే ఓవరాల్గా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవడానికి ట్రై చేయండి.